హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. లైవ్లో మెగా చీఫ్ అని చెప్పి ఒక టాస్క్ జరిగిందనమాట. నేనే రాజేదో దానికి టాస్క్ పేరు పెట్టారు. ఈ టాస్క్ కూడా చాలా ఛాలెంజింగ్ టాస్కే. ఆడటానికి వాళ్ళకి, దాని మీద రివ్యూ చేయడానికి, లేదంటే మనం డిస్కస్ చేసుకోవడానికి చూసే వాళ్ళకి చాలా అంటే చాలా ఒపీనియన్స్ కలిగే అవకాశం ఉంది. ఎవరి ఫేవరెట్స్ అయితే వాళ్ళ ఫేవరెట్స్ యాంగిల్లో చూసినప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ కలుగుతాయి అనమాట. పృథ్వీ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, అబ్బా పృథ్వీ ఈజీగా గెలిచే టాస్క్, పృథ్వీ జస్ట్ చిన్న మిస్టేక్స్ వల్ల ఓడిపోయాడు. సో ప్రేరణ ఫ్యాన్స్ అంటే ప్రేరణ సంచాలకుగా రైట్ చేసింది అనిపిస్తుంది. ప్రేరణ ఫ్యాన్స్ కాని వాళ్ళకి సంచాలకుగా ప్రేరణ ఫెయిల్ అయింది అనిపిస్తుంది. టాస్క్ అయిపోయిన తర్వాత యష్మి రియాక్షన్స్, యష్మి హేట్ చేసే వాళ్ళకి చాలా ఓవర్గా ఏంది ఎంత సీన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. పృథ్వీ ఫ్యాన్స్కి కానీ యష్మి ఫ్యాన్స్కి కానీ యష్మి రియాక్షన్స్ కరెక్టే కదా అనిపిస్తుంది. ఇలా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి టాస్క్ గురించి చెప్తాను. నాకేమనిపించింది అక్కడ, ఎవరు రైట్ ఎవరు రాంగ్, అసలు ఆ టాస్క్ ఎలా జరిగింది, సో నిఖిల్ ఏం చేశాడు, సీత ఏం చేసింది, ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాస్క్ చాలా కష్టమైన టాస్కే, చాలా భారీ సెటప్ చేశారు. ఫస్ట్ చూసినప్పుడు ఏముంది టాస్క్ అనిపించింది, నాకు ఈజీగా ఆడేచ్చు కదా అనిపించింది, సింపుల్గా అనిపించింది, నేను ఎత్తనేమో అనిపించింది. బట్ వాళ్ళు టాస్క్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అక్కడ ఒక పాయింట్లో ఒక చోట చాలా కష్టమైన డిఫికల్ట్ పాత్ ఉంది, అదొక్కటే డిఫికల్టీ. సో అది దాని తర్వాత దాని మీద మన స్టామినా మీద డిపెండ్ అయ్యింది. దాని తర్వాత మన ఎంత బ్యాలెన్స్గా ఉండగలమని చెప్పి. ఇంకో డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే కొద్దిగా గొప్ప ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఓకే, కానీ అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళకి మాత్రం అది డిఫికల్టే. అదర్వైజ్ అది ఈజియెస్ట్ థింగ్. ఏంటి అంటే టాస్క్ ఫస్ట్ ఒక ములకన్ అది ఒకటి పెట్టారనమాట. దాని కింద నుంచి పాక్కుంటూ వెళ్ళాలి. పాక్కుంటూ వెళ్ళిన తర్వాత ఒక బాక్స్ పెట్టి అందులో శాండ్ వేశారు. అందులో బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ మీద ABCD అలా పేర్లు రాసి ఉన్నాయి అనమాట, లెటర్స్ రాసి ఉన్నాయి. సో అది ఏమీ లేదు, ఐఎమ్ మెగా చీఫ్ అని చెప్పి డిఫరెంట్ లెటర్స్ డిఫరెంట్ చోట్ల ఉన్నట్టు. శాండ్ బాక్స్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒక స్తంభంలా పెట్టి దానికి ఒక రాడ్ లాగా దించారు. ఆ రాడ్ని స్క్రూలా పెట్టారన్నమాట, పెద్ద స్క్రూ. దాని చుట్టూ తిరిగితే ఆ స్క్రూని తిప్పితే ఆ స్క్రూ బయటకు వస్తే అప్పుడు అందులోంచి కొన్ని బ్లాక్స్ దానికి కట్టేసి ఉన్నాయి, కొన్ని బ్లాక్స్ అవి బయటకు వస్తాయి. అది తిప్పిన తర్వాత రైల్వే ట్రాక్ లాంటి చిన్న సన్న పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఉంటుంది, మళ్ళీ అక్కడ తాడు కట్టేసి ఉంటుంది, అది కూడా తిప్పాలి. అది తాడిప్పాలి, ఇప్పితే అవి కూడా దొరుకుతాయి. ఒకవేళ మీరు అక్కడ పడిపోతే మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆ పాత్ర నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత ఒక టవర్లో నుంచోబెట్టారు. ఆ టవర్కి బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్స్లో ఐఆమ్ మెగా చీఫ్ అని చెప్పి అరేంజ్ చేయాలి. సింపుల్ కదా. ఇందులో డిఫికల్ట్ పార్ట్ ఏముంటుంది, మనం అనలైజ్ చేసుకోవడానికి. ఎక్కడ మనం అనలైజ్ చేసుకోవాలి, బిగ్ బాస్ అక్కడ రూల్స్ ఏం చెప్పాడంటే ఎంటీ స్పేసెస్ వచ్చే చోట, లెటర్స్కి వర్డ్స్కి మధ్యలో స్పేసెస్ వచ్చే చోట ఎంపీ బాక్సెస్ పెట్టుకోవాలి. సో సెంటెన్స్ని పూర్తిగా అరేంజ్ చేయాలన్నాడు. సెంటెన్స్ చూసుకుంటే ఐఆమ్ మెగా చీఫ్ అని తెలుస్తుంది. అక్కడ బాక్సెస్ ఉన్నాయి, టవర్ ఉంది. ఆ టవర్లో ఎక్కడ స్పేస్ వస్తుంది, ఎన్ని బాక్సులు ఉన్నాయి, ఎక్కడ కరెక్ట్గా ఎక్కడ వస్తుంది, అక్కడ దాని తర్వాత స్పేస్ ఏం వస్తుంది, ఆ ఫస్ట్ పీ వస్తుందా, కరెక్ట్గా ఎన్ని బాక్సులు ఉన్నాయి అని బాక్సులు లెక్కేసుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోద్ది కదా. ఇదొక్కటే అక్కడ మనం చూసుకోవాల్సింది. బట్ మిగతాదంతా మనం అనలైజ్ చేయడానికి ఏం లేదు, దూకడమే రంగంలోకి. దూకే తీయాలి అక్కడికి వెళ్ళాలి, పెట్టాలి. ఆ పెట్టే చోట ఎన్ని బాక్సెస్ ఉన్నాయి లెక్కేసుకుంటే ఎన్ని స్పేసెస్ ఉన్నాయో తెలిసిపోయింది. ఇక్కడ కంటెస్టెంట్ కన్నా, ఎవరైతే ఆడుతున్నారో పృథ్వీ నబీల్ కన్నా, వాళ్ళని గైడ్ చేసే వాళ్ళది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. సో పృథ్వీది, అందుకంటే అలా స్ట్రెస్లో ఉంటారు. పృథ్వీ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏమంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ది. అలాగే నబీల్ గైడ్ చేస్తున్న నైనిక, సీత వీళ్ళది. పృథ్వీకి నిఖిల్ ఏం చెప్పాడంటే ఐఆమ్ ఈజ్ వన్ వర్డ్ అని చెప్పాడు. ఏ ఊర్లో ఐఎమ్ వన్ వర్డ్, అపాస్ట్ఫియర్స్ ఎం కెన్ బి వన్ వర్డ్. అక్కడ ఏదైనా లెటర్లో అపాస్ట్ఫీ ఉందా, లేదు. స్పేస్ యామ్ స్పేస్ మెగా స్పేస్ చీఫ్. సింపుల్. ఎన్ని స్పేస్లు వస్తున్నాయి ఏంటని అక్కడ లెక్కేసుకున్నా తెలిసిపోద్ది. మధ్యలో ఏం చెప్పాడంటే ఐఆమ్ ద మెగా చీఫ్ అని కూడా ది కూడా వస్తుంది అన్నాడు. అదేనా లెక్కేసుకోవచ్చు కదా, తెలుస్తుంది. ది రాలేదు కాబట్టి. సో అక్కడ చోట రాంగ్ చెప్పాడు అనిపించింది. ఆ స్పేస్ చెప్పలేదు అనమాట. ఆ స్పేస్ ఉంటుంది అని చెప్పి చెప్పలా, అదో తప్పు చేశాడు. తర్వాత నెక్స్ట్ వీళ్ళు రంగంలో దూకిన తర్వాత సీత మాత్రం క్లియర్గా చెప్పింది నబిల్కి, తర్వాత స్పేస్ వస్తుంది, యామ్ వస్తుంది, స్పేస్ వస్తుంది, మెగా వస్తుంది, చీఫ్ వస్తుందని. ఇంకో తప్పు చెప్పాడు నిఖిల్. అదేం చెప్పాడంటే అది ఇద్దరికి చెప్పాడు. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు ఇందులో కొన్ని ఎక్స్ట్రా బాక్సెస్ కూడా వదిలేస్తారు, మీరు చూసుకోండి అంట. ఎక్స్ట్రా బాక్సెస్ ఎంటీ వదిలేస్తారు, చూసుకోండి అన్నాడు. ఇక్కడ కూడా పృథ్వీ రాంగ్ అయ్యాడు. సో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. కింద పాకే దాంట్లో ముందు పృథ్వీ బయటకు వచ్చాడు. శాండ్లోంచి కూడా పృథ్వీ తీశాడు. దాని తర్వాత వీళ్ళు తిప్పడం స్టార్ట్ చేశారు. ఆ స్క్రూ తిప్పడం స్టార్ట్ చేసిన తర్వాత నబీల్ రివర్స్లో తిప్పుతున్నాడు. నబీల్ రివర్స్లో తిప్పుతుంటే ఇక్కడ సీత ఎగ్జాక్ట్గా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, ఎందుకంటే మన ఎపిసోడ్లో చూడాలి. ఇది ఓం గారు వాయిస్ వినిపించింది, సీత వాయిస్ వినిపించింది, నైనిక వీళ్ళ వాయిస్ డిఫరెంట్ టైమ్స్లో వినిపిస్తూ ఉంది. వీళ్ళు ఏం చెప్పారంటే నబీల్ నువ్వు రివర్స్లో తిరుగుతున్నావు అని చెప్పారు. అప్పుడు ఈయన మళ్ళీ ఇంకోవైపు తిరిగాడు. ఇక్కడ సంచాలకు ఏమీ అనలేదు రాజా, ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత నబీల్ తిప్పుతున్నప్పుడు ఆ ప్రాపర్టీ మొత్తం బయటకు వచ్చింది. సో మళ్ళీ పెట్టుకొని మళ్ళీ తిప్పాడు. ఈ లోపల ఆయన
తిప్పుతా ఉన్నాడు. ఇంకా సింపుల్గా వస్తుంది కదా, అదొక్కటే డిఫికల్ట్ పార్ట్. తిరిగితే ఎప్పుడుకో కానీ అది పెద్ద, అసలు చాలా పెద్ద పొడుగ్గా ఉంది రాడ్. మొత్తం తిరిగి బయటకు వచ్చేపాటికి ఇది మళ్ళీ నిఖిల్ బాగా చెప్పాడు, నువ్వు ఇది కరెక్ట్గా చెప్పాడు ఈ డైరెక్షన్. అరే నువ్వు ఇలా బిగించాలంటే ఇలా, తిప్పాలంటే ఇలా అన్నట్టు, సో ఎలా చూసుకో అని చెప్పాడు ఏదో, మరి అది కరెక్ట్గా చెప్పాడు గుర్తులేదు కానీ. సో తిప్పాడు, మొత్తానికి అది బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం స్లో డౌన్ అని చెప్పారు. స్లోగా అయ్యారు. స్లోగా అయిన తర్వాత వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతారు అనుకున్నా, పడిపోలా. ఫస్ట్ హడిల్ తనే ఫస్ట్ చేశాడు, ఈ స్క్రూది సెకండ్ హడిల్ తనే ఫస్ట్ చేశాడు, థర్డ్ దాని మీద ప్లాట్ఫామ్ మీద నడిచి అది తీసుకొని కూడా ముందు తనే వెళ్ళాడు. ఇంకా తను తీస్తున్నప్పుడు కూడా నబీల్ ఇంకా స్క్రూనే తిప్పుతున్నాడు. దాని తర్వాత తను అరేంజ్ చేస్తున్నప్పుడు కూడా నబీల్ అవి పట్టుకొని ఆ ప్లాట్ఫామ్ నడిస్తే 2-3 సార్లు పడిపోయాడు. తర్వాత ఈయన అరేంజ్ చేశాడు. అరేంజ్ చేసినప్పుడు అక్కడ ఇంకా చాలా టైం ఉంది, ఇక్కడ కామ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. మనకి పక్కన తెలుస్తుంది నబీల్ ఇంకా పెట్టడం కూడా స్టార్ట్ చేయలేదు. సో ఈ కామ్నెస్ని ఎవరు చేయాలి? వీళ్ళ టీం చేయాలి. వీళ్ళ టీం అంటే వీళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు, యష్మి కానీ నిఖిల్ కానీ, ఆయన ఇంకా కంగారు పెట్టకూడదు. సో వీళ్ళు కామ్ డౌన్ అనకుండా గంట కొట్టి అది అసలు సరిగ్గా పెట్టలా. మధ్యలో గ్యాప్స్ ఉండిపోయినాయి, బాక్స్ మిగిలిపోయినాయి. ప్రేరణ ఏమరుస్తుంది, బాక్సులు ఉండిపోయినాయి, అన్ని బాక్సులు పెట్టాలి అంటుంది. స్పేస్ మధ్యలో బాక్స్ పెట్టాలని రూల్ ఉంది. ఈయన ఏం చేశాడు, యామ్ స్పేస్ ఇవ్వకుండా పెట్టేసి, యామ్ తర్వాత ఒక స్పేస్ ఇచ్చి, మెగా తర్వాత ఒక స్పేస్ ఇచ్చి, చీఫ్ దగ్గర ఒక స్పేస్ ఇచ్చి, దాని తర్వాత కింద బాక్స్ మిగిలిపోయింది ఖాళీగా, అందులో ఎంటీ బాక్స్ పెట్టాడు. అది కూడా ఎప్పుడు పెట్టాడు, ఫస్ట్ పెట్టలా, వదిలేసి గంట కొట్టేశాడు. ఎందుకు? ఇక్కడ నిఖిల్, యష్మి, నాకు తెలిసి నిఖిల్ అనుకుంటున్నా, యష్మి కాదనుకుంటున్నాను. సో గంట కొట్టారు. వేరాజ్ నబీల్కి తిని ఇటు సైడ్ ఫోకస్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇటు సైడ్ నుంచి గైడ్ చేస్తున్నారు, ఇది చెప్తా ఉన్నారు, క్లారిటీ రాలా. కానీ గట్టి నైన్గా ఉంది, సీత చెప్తా ఉన్నారు అనమాట, చేయి పని. ఈయనకేమో చీఫ్ స్పెల్లింగ్ సెట్ అవ్వలేదు ఈయనకి, నబీల్కి. తర్వాత ఎప్పుడుకో రియలైజ్ అయిన తర్వాత ఈయన గంట కొట్టేశాడు, ఇంక కూర్చుండిపోయాడు. అయామ్ రాంగ్గా ఉంది, సీతకి నైన్కాకి మొహంలో ఆనందం పెరిగిపోయింది, అది రాంగ్ పెట్టేశాడు, అయిపోయింది అని చెప్పి ఇంక నబీల్ నెమ్మదిగా చేశాడు. అయింది, బెల్లి కొట్టాడు. ప్రేరణ విన్నర్గా నబీల్ని ఇచ్చింది. సో ఇందులో వీళ్ళు హెల్ప్ చేయలేదు, ప్రేరణ ఎవరిని హెల్ప్ చేయొద్దు. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ దగ్గర ఎవరు మాట్లాడకండి అంది. ఎందుకంటే తన ప్రకారం ఏంటంటే, తను అనుకుంది ఏంటంటే అదే టాస్క్, మెయిన్ టాస్క్ అదే మెయిన్ అని అనుకుంది. సో దీనికి ముందు చెప్పచ్చు కానీ ఇప్పుడు చెప్పకూడదు అంది. కానీ మధ్యలో వీళ్ళు ఇక్కడ తిప్పారు, అక్కడేం మాట్లాడాలి. బట్ తన థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇది మెయిన్, ఇక్కడ ఎవరు చెప్పకూడదని చెప్పి. వీళ్ళు చెప్దామనుకున్న నిఖిల్కి కానీ ఈ యష్మికి కానీ వీళ్ళకి స్ట్రైక్ అవ్వలేదు. అది వాళ్ళకి అర్థం కాల, అయ్యి తర్వాత స్పేస్ వస్తుందనే విషయం. వచ్చిందని తెలిస్తే ముందే చెప్పేవాడు నిఖిల్. ఇప్పుడు నిఖిల్ కావాలని పృథ్వీకి అలా చెప్పాడా? ఐ డోంట్ థింక్ సో. నిఖిల్కి కూడా తెలియలే అది. సో అర్థం కాల. ఇదేంద్రాబాయ్, ఇది బేసిక్ కదా, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా అంటే ఏం చెప్తాం. యష్మికి కూడా తెలియదు. యష్మి తోపు నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇలా ఆడతాను, నువ్వు చెప్పకుండా అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, సంచాలకుగా నువ్వు అక్కడ చెప్పాలి అని. నేను అదలా చెప్తాను, నేను మొత్తం చెప్పలేను కదా, నేనేం చెప్తున్నాను, బాక్సెస్ మొత్తం వాడాలని చెప్తున్నాను, మీరు బెల్లు కొట్టేని కంగారు పెట్టింది మీరు అని చెప్పి. సో అక్కడ అలా డిస్కషన్ జరుగుతుందన్నమాట. కొంత కంటెంట్ మనకి బిగ్ బాస్ చూపిలా, అటు సైడ్ ఎవరు హెల్ప్ చేశారు ఏంటి అని చెప్పి, అది కూడా చూపించుంటే ఇంకా బాగుండేది. సో అటు సైడ్ చాలా వాయిస్లో వస్తున్నాయి, అది కూడా చిన్న వాయిస్లో రాలేదన్నమాట. నెక్స్ట్ యష్మి ఇంకా ఓడిపోయాడు. బిగ్ బాస్కి తిని చెప్పింది, పృథ్వీ ఓడిపోయాడు, నబీల్ గెలిచాడని చెప్పి. బట్ నబీల్ చాలా అంటే చాలా ముందు పర్ఫామ్ చేశాడు టాస్క్ని, అసలు కంపారిజనే లేదు. నేను నిన్న ఇదే ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను ఆ ఛానల్లో, పృథ్వీకి నెక్స్ట్ నబీల్ కనుక ఫిజికల్ టాస్క్ పడితే మై బెట్ ఈజ్ ఆన్ పృథ్వీ అని చెప్పా. ఎందుకంటే ఇద్దరు 1-on-1 తలపడితే మాత్రం పృథ్వీకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి. అందుకోసం అని చెప్పి మేబీ వీళ్ళకి ఇంగ్లీషే సరిగ్గా లేదనుకొని చెప్పి ఆయన ఆ ఇంగ్లీష్ లెటర్స్ అలా పెట్టినట్టున్నాడు. బట్ ఎవరు కూడా ఇక్కడ ఓడిపోతారని అనుకోరు, బట్ అక్కడే ఓడిపోతారు. నాకు అనిపించే టార్ చూడంగానే వీళ్ళు ఎక్కడే పప్పులో కాలేస్తారు. మినిమం కామన్ సెన్స్ చదువుకొని ఉన్న అక్కడ ఏ లెటర్ ఏది వస్తుందని చెప్పి కరెక్ట్గా చూసుకొని ఉన్నా కూడా వచ్చేది. ఎంతసేపు దీని మీద ఫోకస్ పెట్టారు కంటెస్టెంట్లు. ఆ గేమ్కి వెళ్ళి వాళ్ళు అలాగే పెడతారు, అక్కడ ఉన్న వాళ్ళు చూసుకోవాలి, అరే ఎక్కడ వస్తుంది, ఏది వస్తుంది, ఎన్ని బాక్సులు ఉన్నాయి, కరెక్ట్గా లెటర్స్ ఎన్ని ఆ నేల మీద లెక్కేసుకొని, అరే ఇక్కడ మొత్తం 3 బాక్సులు ఉంటాయి, మొత్తం నీకు ఇన్ని బాక్సులు రావాలి, లెక్కేసుకుని ఇన్ని బాక్సులు వచ్చినా రాలేదా, తర్వాత ఇన్ని ఉండాలి అని చెప్పి. చాలా అంటే చాలా టైం ఉంది. ఆరామ్గా పృథ్వీ కరెక్ట్గా పెట్టేసి ఒక టీ తాగి, అక్కడ పక్కన విష్ణుప్రియ కాఫీ తాగే టైంలో టాస్క్ పెట్టేయండి బిగ్ బాస్ అయ్యి అంటుంది. ఆ అత్తో తన చేతి కాఫీ జాయించుకొని ఆ కాఫీ తాగి బెల్లి కొట్టేంత టైం ఉంది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వేస్ట్ చేసుకున్నాడు. బట్ బాగా ఆడాడు, ఫుల్ ఎనర్జీ పెట్టాడు, అన్నీ పెట్టాడు, కళ్ళు తిరగలేదు తనకి. అక్కడ స్లో డౌన్ అవ్వాలి, అక్కడ స్లో డౌన్ అయ్యాడు, అన్నీ చేశాడు. తిని మాత్రం నబీల్ కొంచెం 3 సార్లు పడ్డాడు. బట్ తన మిస్టేక్స్ వల్ల తినక కలిసి వచ్చింది. సో తిని మెగా చీఫ్ అయ్యాడు. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, వాళ్ళ హారాలు ఎన్ని లోపల పెట్టామన్నాడు, బ్యాండ్లు ఎన్ని లోపల పెట్టాను అన్నాడు. ఇక్కడ నుంచి ఈ హౌస్కి ఒక చీఫే ఉంటాడు, మెగా చీఫ్ అని. సో నేనేమనుకున్నానంటే వీళ్ళ క్లాన్ వాళ్ళ క్లాన్ అవుతుంది, వీళ్ళ క్లాన్కో చీఫ్ వాళ్ళ క్లాన్కో చీఫ్ ఉంటాడు అనుకున్నా. బట్ అలా లేదంట. మరి ఇప్పుడు ఎలా చేస్తారు, వీళ్ళు కలిపేసి ఇంక గేమ్ ఆడిస్తారా 16 మందిని?
ఇంకా ఆ తుఫాన్ ఎదుర్కొనేది ఏముంది ఇందులో? ఆ తుఫాన్ ఎదుర్కొనేదంటే మరి అంటే ఈ వారం నాకేమనిపిస్తుందంటే సెకండ్ ఎలిమినేషన్ ఉండదా? రెండో ఎలిమినేషన్ చేయకుండా వీళ్ళు 8 మంది వాళ్ళు 8 మంది, ఈయన మెగా చీఫ్గా న్యూట్రల్గా ఉంటాడా? మధ్యలో న్యూట్రల్గా ఉండి వీళ్ళ సైడ్ తీసుకునే పక్షం తీసుకునేటట్టు ఉంటాడా? ఏం జరిగింది అన్నది ఇంట్రెస్టింగ్ మారింది. ఇప్పుడు ఒకటే చీఫ్ ఉంటాడని చెప్పాడు ఆయన. మరి దీని తర్వాత యష్మి ఏడ్చుకుంటే లోపలికి వెళ్ళిపోయింది అనమాట. యష్మికి పిచ్చ కోపం వచ్చింది. ఎందుకు అంటే ప్రేరణకు చెప్పొచ్చు కదా మినిమంగా అందులో ఏముందని. 1, 2 తను ఎంత కష్టపడి చేశాడు ఇదంతా, ఆ చిన్నదాన్ని తీసేయాలా, నబీల్ ఏమో ప్రాపర్టీ కూడా డ్యామేజ్ చేశాడు, తినకే ఇవ్వచ్చు కదా అని చెప్పి. నిఖిల్ వచ్చి టు బి ఫ్రాంక్ ఐ స్పేస్ యామ్ వస్తుంది అంట. అబ్బా సైంటిస్ట్ వచ్చాడయ్యా, మరి ముందేం చేసి ముందు చెప్పలా తనకి, ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఎలా చెప్పానని మాత్రం ఎక్కడ చెప్పట్లా. ఐకి స్పేస్కి ఐ ఉండి స్పేస్ ఉండి ఏమంటుంది, నేనే చెప్పలేదు, నేనే మిస్ అయ్యానని చెప్పి చెప్పట్లేదు ఎక్కడ కూడా. పృథ్వీ కూడా మర్చిపోయాడా లేదంటే తర్వాత మాట్లాడతాడు ఈ విషయం తెలియదు. యష్మి వస్తుంది, బట్ గేమ్ పరంగా చూస్తే తను కష్టపడ్డాడు కదా అంటది. షీ వుడ్ హ్యావ్ టోల్డ్, చెప్పాలి కదా, అన్ని బ్లాక్స్ ఉండాలి కదా. సో అంటే నువ్వు అన్ని బ్లాక్స్ ఉండాలని చెప్తున్నావు కానీ తను చెప్పొచ్చు కదా ఇందులో ఏముంది, చెప్తే ఏముంది అని చెప్పి. సో కొంతమంది పృథ్వీ ఫ్యాన్స్ అయితే ఈ విషయం తీసుకోవచ్చు, ఏముంది ఇందులో ఐ తర్వాత స్పేస్ వస్తుంది, యామ్ వస్తుంది అని చెప్పి చెప్తే ఏమైపోయిందని అనుకోవచ్చు. అలాగే ప్రేరణది కూడా అనుకోవచ్చు. కానీ ప్రేరణ ఇక్కడ కావాలని నబీల్ని చీఫ్ చేసిందా? పృథ్వీని చేయలేదా? ఎందుకంటే పృథ్వీ తనకు ఓటేయలేదనా, లేదంటే నబీల్ ఎలా చేస్తాడో చూద్దామనా? అలాంటి ఒక లాజిక్ కూడా ఉంది, అది కూడా తీస్తాను చూడండి. నెక్స్ట్ ప్రేరణ వచ్చి సీతని వాళ్ళని అడుగుతున్నమాట, మీరేమైనా చెప్పారా, మీరేమైనా చేశారా, మీరేమైనా చెప్పారంటే సీత గేమ్ అవుతున్నాడు మాత్రం మీకు హెల్ప్ చేయలేదు అని చెప్పింది. సో ముందు చేసింది అది ముందు చేశానని చెప్పింది. గేమ్ అవుతున్నాడు చేయలేదంటే తిను నైనిక మాత్రం ఏదో అరుస్తూ ఉన్నారు, అది మాకు అనిపించింది. నెక్స్ట్ విష్ణుప్రియ ఇటు సైడు ఆల్రెడీ సీత చెప్పిందంట నబీల్కి, నాకు చెప్పచ్చు కదా అంటే ఐ వాంట్ నబీల్ టు విన్ అని చెప్పి. సో సీతను అడిగిందంట, సీతను అడిగితే నేను నబీల్కి చెప్పాను ఐ స్పేస్ యాన్ స్పేస్ మెగా స్పేస్ చీఫ్ అని వస్తుంది, మరి నాకు చెప్పచ్చు కదా, నేను వెళ్ళి పృథ్వీకి చెప్పేదాన్ని అంటే ఐ వాంట్ నబీల్ టు విన్ అందంట. విష్ణుప్రియ మీరు ఇంగ్లీష్ టక ధనాధన మాట్లాడుతూ ఉంటారు, మీకు ఎందుకు తెలియలేదు నాకు అర్థం కాల. సింపులే కదా. సో మీరు వెళ్ళి చెప్పచ్చు కదా పృథ్వీకి, అరే పృథ్వీ ఐ వస్తుంది, స్పేస్ వస్తుంది, యామ్ వస్తుందని. సో ఇందులో ఎవరి స్వార్థాలు ఏంటన్నది నాకు తెలియలేదు. నెక్స్ట్ యష్మి బ్లాక్స్ ఎలా అయినా పెట్టచ్చు, అది చెప్పాలి కదా, అక్కడ స్పీడ్ కోసం చూడాలి, ఆ స్పీడ్ మీద ఇచ్చింటే బాగుండేది. హోల్ హౌస్ డిడెంట్ సపోర్టెడ్, హౌస్లో ఎవరు సపోర్ట్ చేయలేదు తనకి. సో సరే ఎండ్ ఆఫ్ ద డే ప్రేరణ డిసిషన్ రెస్పెక్ట్ చేస్తానని రెస్పెక్ట్ మాత్రం చేయట్లా, ఫుల్ ఏడ్చింది, గట్టిగా ఏడ్చింది. ఏంది ఆయన టాస్క్ ఓడిపోతే ఏడు ఏడుస్తుంది అని చెప్పి నాకు అర్థం కాలే. ఏంది అంత ఫ్రెండ్షిప్పా లేదంటే ఏంటి, ఆడ ఫీల్ అవుతాడే నీడు ఫీల్ అవుతుంది, ఆయనే ఆడట్లేదు, వీడు తగ్గ ఏడ్చింది అనమాట. ప్రేరణ సీత పక్కన కూర్చున్నారు. ఇక్కడ నాకు ప్రేరణ మీద డౌట్ వచ్చింది. ఏం చెప్పిందంటే వాడు స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పాడంటే నేను ఏది ఇచ్చినా కరెక్ట్గా చేస్తాను అన్నట్టు చెప్పాడు, బట్ వాడు ఎప్పుడు ఏమీ చెప్పలేదు చేయలేదు అన్నట్టు అంది సీత అంది. బట్ ఈ హ్యాస్ దట్ స్కిల్ ఇన్ ఇట్, ఆ స్కిల్ తనకు ఉంది అంటే ప్రేరణ, బట్ తను ఎప్పుడు చూపించలేదు, హీ నెవర్ షోన్ ఇట్ అంది సీత. అంతే కదమ్మా, దిస్ ఈస్ ద టైం, ఇలాంటి అవకాశం ఇస్తేనే కదా చూపిస్తాడు, అది తెలిసిద్ది అంటే ప్రేరణ వాడు కూడా 2 వీక్స్ నుండి చీఫ్ అవ్వాలనుకుంటున్నాడు, సో చూద్దాము అంటే పృథ్వీ కూడా చీఫ్ అవ్వాలనుకున్నాడు అంటే సీత నీకు ఛాన్స్ ఇవ్వకపోయిండే, నబీల్ ఉన్నావు కాబట్టి అయిపోయింది. సో ఇక్కడ ఇది ఏంటంటే ప్రేరణ తనతో మాట్లాడుతుంటే తన స్పీచ్ ఇచ్చాడు కదా, తనకి ఏం చేస్తాడు నేను చూస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. లేదా తనకు ఆ స్కిల్ ఉందంటే నాకు ఎప్పుడు చూపించలేదంటే ఇప్పుడు టైం వచ్చిందిగా చూపిస్తాను. మేబీ ప్రేరణ వర్సెస్ నబీల్ ఫైట్ జరిగితే హౌస్ అంతా నబీల్ సైడ్ నుంచింది కాబట్టి తను సపోర్ట్ చేయలేదు కాబట్టి నబీల్ కూడా చీఫ్ చేద్దాం, చూద్దాం నబీల్ ఏం బీక్తాడో అన్నట్టు ప్రేరణ కూడా ఆలోచించి ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి కూడా తను ఎవరిని సపోర్ట్ చేయకుండా లాస్ట్లో అలా వదిలేసి, సో ఎలాగో తప్పెట్టాడు, బెల్లి కొట్టేశాడు కాబట్టి ఇంకా నబీల్ని మనం గెలిపించి చూద్దాం ఏమైతే అదే అవుతుంది అని చెప్పి. ఒకవేళ ప్రేరణ ఇక్కడ సంచాలకగా ఇక్కడ ఐఎమ్ మెగా చీఫ్ అన్న దాంట్లో స్పేస్ ఇవ్వకపోయినా, బట్ ఈ హార్డ్ వర్క్ మొత్తం చూసి నేను పృథ్వీకి ఇస్తున్నానన్నా కూడా అక్కడ అంటే వెనక్కి తిట్టుకుంటారు, మనం కూడా అంటాము అలా ఎలా ఇస్తారు అది రాంగ్ కదా అని చెప్పి, బట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వాలా. సో ఏదర్ ఫెయిర్ డెసిషన్ అనుకోవచ్చు లేదంటే ఎలా అయినా అనుకోవచ్చు, బట్ దీనికి కరెక్ట్గా మనం చెప్పాలంటే ఇంకా డీప్గా కరెక్ట్గా చెప్పాలంటే ఇంకొంచెం డిస్కషన్స్ వాళ్ళు హిడెన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ సైడ్ మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఏదో గొడవ అవుతుంది యష్మిది, అది చూపించట్లా, అటు సైడ్ చూపించినప్పుడు ఇక్కడ కదా డిస్కషన్ అవుతుంది చూపించట్లా. సో అక్కడ కొన్ని హిడెన్ డిస్కషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఎపిసోడ్లో 2 ప్యారల్గా జరిగినా కూడా మనకు 1 by 1 చూపిస్తారు అదేంటన్నది. ఇక్కడ తర్వాత ప్రేరణ లోపలికి వస్తే చెప్తున్నారు ఐకి ఈ స్పేస్కి యామ్ ఉండాలని ఏం లేదు, అయామని కూడా రాయొచ్చు అని చెప్తారు యష్మి. ఇంగ్లీష్ రానప్పుడు మనకెందుకు,
అయ్యా ఐకి స్పేస్కి స్పేస్ రానప్పుడు ఏముంటుందంటే ఐ అపాస్ట్ఫేస్ ఎమ్ ఉంటుంది అని చెప్పి ప్రేరణ చెప్పింది. ఐకి ఏ లేనప్పుడు అపాస్ట్ఫేర్ వచ్చి ఐఎం అని వస్తుంది, అప్పుడు స్పేస్ ఉండదు. ఐఎం అని వచ్చినప్పుడు ఐకి స్పేస్ ఎమ్ స్పేస్ అలా వస్తుంది కదా. సరేనా, ఫస్ట్ బెల్లు కొట్టాక నువ్వు సెట్ చేయకూడదు అసలు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బెల్లు కొట్టేసావు, అసలు నువ్వు ఎందుకు బెల్లు కొట్టావు అని చెప్పి ప్రేరణ పట్టుకుంది. యష్మి బెల్లు కొట్టక ముందు నువ్వు చెప్పొచ్చు కదంటే ప్రేరణ నేను అన్నీ చెప్తున్నాను, అన్ని బ్లాక్స్ వాడాలని చెప్తానంటే ఒక బ్లాక్ ఉండిపోయినట్టు ఉండగానే వెళ్ళి బెల్లు కొట్టేశాడు ఆయన ఆవేశంలో. సో నేను ఏం చెప్తానంటే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని, నేను అప్పటికి చెప్తాను పృథ్వీ ఒక స్టెప్ వెనక్కి తీసుకొని చూడండి, ఇది చెప్పింది పృథ్వీ ఒక స్టెప్ వెనక్కి తీసుకొని చూడు, బెల్లు కొట్టకు ఒక స్టెప్ వెనక్కి తీసుకొని చూడు, అన్ని బ్లాక్స్ వాడాలి. కానీ వెనక నుంచి నిఖిల్, నాకు తెలిసి యష్మి నిఖిల్ అనుకోండి, నిఖిల్ కానీ యష్మి కానీ ఇద్దరు బెల్లుకొట్టే స్కూల్ టైం అయిపోయింది, మన ఇంటికి వెళ్ళిపోతాం చంటి పిల్లలాగా అని చెప్పి బెల్లు కొట్టే తొందరగా లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. యష్మి నువ్వు చెప్పాలరా, అది అక్కడ స్పేస్ ఉందని నువ్వు చెప్తే వాడు పెట్టేవాడు అంటే లేదు అదే టాస్క్, అదే మెయిన్ టాస్క్ అనేది చెప్పింది. మరి ఇదంతా చేశారు కదా ముందంతా టాస్క్ కాదంటే అది కూడా టాస్కే, ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టాస్క్. ఆ పార్ట్ ఆఫ్ ద టాస్క్ వాళ్ళే చేయాలి, చెప్పకూడదు. అసలు ముందు బెల్ ఎవరు కొట్టారని చెప్పండి, మీరు ఎవరు చెప్పారు, మీరు అసలు టూ మచ్ ప్రెషర్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని చెప్పి అడిగింది అనమాట. తినేమో అసలు ఎందుకు చెప్పకుండా ఉండాలని చెప్పి అడిగింది. నిఖిల్ సంచాలకంగా చేసినప్పుడు ఆ బాల్స్ టాస్క్లో తను నీట్గా చెప్పాడు, ఈ బాల్స్ ఇలా పేర్చుకోండి అని చెప్పి 2 వైపులా చెప్పాడు, అలా నువ్వెందుకు చెప్పలేదు అని చెప్తే ప్రేరణ ఇక్కడ గట్టి కౌంటర్ వేసింది. అందులో రూల్లో ఉంది, అది మీరు బాల్స్ని పేర్చుకోవచ్చు అని చెప్పి రూల్లో ఉంది, అందుకోసం అని చెప్పి తను చెప్పాడు. ఆయన నేను నిఖిల్ కాదు కదా, నేను ఎలా ఆడాలో అలా ఆడతా, నిఖిల్ ఎలా ఆడాలో అలా ఆడతాడని చెప్పింది. నెక్స్ట్ ప్రేరణ టాస్క్లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ, నేను సంచాలకుని ఎంతవరకు చేయాలో అక్కడ వరకే చేస్తానని చెప్పింది. నెక్స్ట్ యష్మి నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైనా ఈ టాస్క్, మరి ఇంగ్లీష్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అదే మరి ఇప్పుడు బలవంతులకైనా ఈ టాస్క్, ఇప్పుడు పృథ్వీతో పోల్చుకుంటే నబీల్ కొద్దిగా బలహీనుడు, అలా అని చెప్పి పృథ్వీకైనా ఈ టాస్క్, మరి నబీల్ పరిస్థితి ఏంటి? సో ఎవరికి ఒకరికి ప్లస్ ఉంటుంది, ఒకరికి మైనస్లు ఉంటాయి. అవన్నీ అనుకుని హిడెన్ డీటెయిల్స్ అంటే హిడెన్ డీటెయిల్స్ కాదు, అది ముందే ఉన్నాయి. నాకు బాధ అనిపించింది పృథ్వీ ఓడిపోయినప్పుడు, ఎందుకంటే నేనైతే పృథ్వీకి ఈజీ గెలిచేస్తాను, అసలు వెళ్ళిపోయాడు. నేను అనుకునే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి, ఇంత ఈజీగా వచ్చాడు అవ్వలేదని చెప్పి, కానీ ఐఎమ్ దగ్గర కొట్టేస్తుంది నేను చెప్పాడు అనుకున్నాను. బట్ రీఅరేంజ్ చేసుకోవడానికి కూడా టైం ఉంది. ఇది సేమ్ నాకేంటి ప్రతిదీ సీజన్ 7 కనెక్టెడ్ ఉంది. సీజన్ 7లో అదే స్మైల్ అని చెప్పి ఒక పళ్ళు శివాజీ గారికి చెయ్యిరిగిపోయింది ఆ టాస్క్లో, లోపలికి వెళ్ళి తెచ్చేసిన తర్వాత వీళ్ళు బెల్లి కొట్టిన తర్వాత మళ్ళీ పెట్టారు. సంచాలకులేమో శోభ ఎవరు పెద్ద గొడవ అయింది, రచ్చ అయింది, ఒక్కొక్కరు ఒక్కొక్క మిస్టేక్ చేశారు, అన్ని మిస్టేక్లు తీసేసి శివాజీలకు ఫస్ట్ ఇద్దాం, లాస్ట్ ఇద్దాం, సెకండ్ ఇద్దామని. సో అది పెద్ద రచ్చ అయింది. సేమ్ అలాగనమాట, ఆయన బెల్లి కొట్టేశాడు. నెక్స్ట్ నాకు ఇంగ్లీష్ రాదు మా నిఖిల్, ఇట్స్ నాట్ మెగా చీఫ్. దాని తర్వాత నబీల్ని వీళ్ళు అప్రిషియేట్ చేశారు, యష్మి కూడా నబీల్ని అప్రిషియేట్ చేసింది, అరే నువ్వు గెలిచినందుకు నాకు కాదురా, నాకు కాదు ప్రేరణ డిసిషన్ మీదే ఉంది అని చెప్పి. సో దానికోసం నెక్స్ట్ విష్ణుప్రియ వెళ్ళి ప్రేరణ చెప్తుంది ఏదో, ఇప్పుడు నేను వచ్చే ముందు అనమాట లైవ్లో ఏం చెప్తుందంటే హెల్ప్ చేశారు ఎవరో అన్నట్టు చెప్తుంది, వాళ్ళ సైడ్ నుంచి హెల్ప్ చేశారంటే ఎవరు చెప్పి అంటే నేను చెప్పట్లా, నాకు తెలియదమ్మా అక్కడ 7 ఉన్నారు, ఎవరున్నారు ఏంటో నాకు తెలియదు అని చెప్పి. సో సీత హౌస్ మొత్తం నబీల్కే సపోర్ట్గా ఉన్నారు. నబీల్ దాని తర్వాత గెలిచినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఇట్స్ ఓకే మ్యాన్, బ్యాడ్ లక్ హార్డ్ లక్ అని చెప్పి తనే ఇచ్చేసాడు. దాని తర్వాత టవర్ దగ్గర నుంచి ఫోటోలు దిగాడు, యో అని చెప్పి టవర్ దగ్గర ఫోటోలు దిగాడు. బట్ గెలవాల్సిన టాస్క్ పృథ్వీ గెలవాల్సిన టాస్క్ అదృష్టం ఏమో నబీల్ని వరించింది. సో కాకపోతే ఇందులో చాలా హిడెన్ థింగ్స్ ఉన్నాయి, కొంతమందిది కొన్ని హిడెన్ మోటివ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. నిఖిల్ కావాలని చేశాడు నేను అనుకోవట్లా, బట్ నిఖిల్ తప్పు వల్లే ఓడిపోయాడు. అదే నిఖిల్ తప్పు చెప్పినంత మాత్రం మరి పృథ్వీ తెలియదట్లు ఏమని అంటే లేవు, మనకు తెలియదు ఆ స్పెల్లింగ్స్ ఇవన్నీ వీళ్ళకి రానట్టున్నాయి. మరి ఎందుకు ఇది అంటే ఇది పెద్ద స్పెల్లింగ్ కాదు కదా, అంటే గవర్నమెంట్ లేదంటే ఐఎమ్ ద చీఫ్ రైట్ సెంటెన్స్ రాయటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో ఎనీవే అది ఇట్లా అంటే ఇంతకన్నా పెద్ద వచ్చినప్పుడు నేను చేయలేను కాబట్టి అప్పుడు వేరే వాళ్ళకి అది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పందిలా ఉన్నావు, నీ గ్రామర్ రాదేంట్రా అని చెప్పి ఎవరైనా అన్నా కూడా మనం తీసుకోవాలి, తప్పదు. సో ఇలా మనం క్రిటిసైజ్ చేసి తప్పులేండి ఈ విషయాల్లో మాత్రం. బట్ అదే టాస్క్ కాకపోతే మనకు ముందుకు తెలుసు కదా ఏం పెట్టాలన్నది, అది చూసుకోవచ్చు కదా నా బాధ. అది చూసుకోవచ్చు కదా, నువ్వు ఎంత కష్టపడి ఏమైంది, బాడీ ఉంది అలా వెళ్ళిపోయే సింపుల్గా అన్నీ చేస్తా, కానీ అక్కడ చిన్నది బ్రెయిన్ థింగ్ అది ఒకటి, అది ఆలోచించట్లేదు కదా అని చెప్పి నా బాధ. ఆ బియ్యం ఆవగాయంతా అది వాడితే అది తెలిసింది, అన్ని ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని స్పేసులు రావాలి అన్నది కౌంట్ వచ్చేసిద్ది. అసలు మొత్తం అక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని బ్లాక్స్ ఉంటాయి, అదేనా లెక్కేసుకోలేదు. సో అక్కడ డిఫరెన్స్ వచ్చింది. ఇంతకుముందు ఎంత స్పీడ్గా చేసేసినా సరే అక్కడ డిఫరెన్స్ వచ్చింది. రాంగ్ పెట్టాడు, ఇంకా పెట్టలేదు, పెట్టకుండా ఇంకోసారి చూసుకొని కింద లాస్ట్కి అక్కడ సెంటెన్స్ పూర్తయిన తర్వాత ఎంటీ బాక్స్ వస్తుందా, స్పేస్ వస్తుందా, ఫుల్ స్టాప్ లాంటిది ఏదైనా వస్తుంది కానీ అది అక్కడ పెట్టాడు. కాల్ వస్తుంది. సో అది సంగతి. సో
నైట్ ఎపిసోడ్ రివ్యూలో ఇంకా దీని గురించి ఇంకా కూలంకషంగా చర్చించుకుందాం. మిడ్ నైట్ ఎలిమినేషన్ కూడా నైట్ టెలికాస్ట్ చేస్తారు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓటింగ్ మళ్ళీ ఓపెన్ అయిందంట, ఓట్లు వేసుకున్నారంటే ఓట్లు వేసుకోండి. అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేయాలనుకుని ఏం చేశారు, మధ్యలో అది గ్లిచ్ వచ్చి ఉంటుంది, అందుకని అది పోయి ఉంటుంది, ఓటింగ్ ఆగిపోయి ఉంటుంది. మళ్ళీ ఆదిత్యం గారి ఫోటో కూడా అందులో కనిపిస్తుందంట. పెట్టాలా తీయాలా వద్దా అని చెప్పి డైలమాలో దాన్ని ఆపుంటారు. తర్వాత అందరు కలిసి మళ్ళీ డిస్కస్ చేసుకుని పెట్టేసి ఉంటారు. ఓవర్ ద వీక్ డిస్కస్ చేసుకోవచ్చు కదంటే చెప్పలేను, జస్ట్ చెప్తున్నా అంతే, నాకు అనిపించింది. ఎనీవే, సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Top use.